ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చాడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వలదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా? ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటోడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి. ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా, ఏం వాడకమయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా. నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో,
వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేదో వాళ్ళరా. ఇట్స్ ఓకే. ఇదాగదా ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 days వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోళ్లే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుతుంది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్గఢ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి. అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలంకా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలకని పోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం. పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయిని అడుగు పో. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు గాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాలని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు. వరి పైరు నేను ఇంకా ఏదో. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేననేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట? ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా బావా. చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని.
ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది, అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బాగుతానా? లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. చదవా చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. 1 వీక్ అయిపోయిందే, ఎవరో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ రైట్? రియల్లీ ఫనీ. హారన్ one sec dude. So what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ద టైం. ఏయ్, జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జై, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద టైం. Some other time. No time, baby. Hey, సుష్మా, ఫ్లవర్స్ ఇక్కడ కదా, అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస, ఏంటి లేటు? నీకోసం అందరూ వెయిటింగ్. కమన్. ఇల్లంతా చదివాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసాం. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనస్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చాలా అరిపోతుంది.
ఇట్స్ నాట్ ఫనీ గర్ల్స్. గుడ్ నైట్, బాయ్. రేపేంటి ప్రోగ్రామ్? వీకెండ్ కదా కంట్రీ సైడ్ వెళ్తున్నాను. ఇట్స్ రియలీ ఫన్, యూ నో. ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్. యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద టైమ్. ఎనీవే వెళ్ళేటప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అవుతాను. ఇఫ్ యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్. మార్నింగ్ 7. బాయ్. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదువు కలెక్టర్కి వచ్చేది మరి. అసలు వాడిలో ఉన్నదేంటి నాలో లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఏంట? కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్కి ఏంట్రా? ఎలా? మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో. వీడికి లేదనేగా తీసేయి. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసేయ్. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చేయి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు. మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తుండు. సరే. అబ్బా ఈడొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువు కూర్చోం ఏంటి? ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. ఎవరు కావాలండి? మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం, బయట హోటల్లో టీ తాగి వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణ బాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. ఆగు బాబు, వాడు లోపలికి వెళ్ళండి. బాబు మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పడి తీరా బాబు. అడిక్కడెక్కడ ఉన్నాడు? మనం వచ్చామని తెలిసిపోయింది. కొడుకుని చెప్తాను, ఎక్కడే ఉన్నాడు? ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడేటాడు చంపేస్తాడు. ముప్పై మందితో వెళ్ళి 3 తిరిగొచ్చారా? మనిషిన వాడు? చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం భయం ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంప్ అయిపోవడం బెటర్. హలో వెన్నెలా? అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా? కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను.
బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను.